అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్లు ప్రారంభించారు. గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరా కోసం ఇంటింటికి తాగునీటి పథకం ద్వారా 89.80 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును ప్రారంభించారు. అలాగే 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఘన ద్రవ్య వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని తెలిపారు. కొన్ని అభివృద్ధి పనులు నిర్మాణం పూర్తి కానున్నాయని, త్వరలోనే వాటిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అభివృద్ధి కోసం అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ఎంపీ హరీష్ కు ధన్యవాదాలు తెలిపారు. మళ్ళా మీరందరూ ఒక అవకాశం ఇచ్చారు. ఇంకా అయిపోయి రాడు ఇక్కడ దాకారు మళ్ళీ రాజకీయాలు మరుకుంటారు చాలా. కానీ మీ అందరి ఆశీస్సులతోటి, దేవుడి ఆశీస్సులతోటి, భగవంతుడి ఆశీస్సులతోటి మళ్ళా 4వసారి శాసనసభ్యుడిగా మీ ముందు నిలబడతాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయడానికి నా సాయశక్తుల నా నియోజకవర్గానికి, నా స్వగ్రామానికి. ఎంపీ హరీష్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే సత్యానందరావు కోరిక మేరకే నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అభివృద్ధి కోసం కృషి చేయడంలో ఎమ్మెల్యేకు తోడుగా ఉంటానని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే సత్యానందరావు, ఎంపీ హరీష్లకు గ్రామస్తులు పూలమాలలు వేసి దుశ్శాలువాలతో సత్కరించారు. అలాగే ఉత్తమ సర్పంచ్గా ఎన్నికై ఢిల్లీలో అవార్డు అందుకున్న గ్రామ సర్పంచ్ శ్యామ ఆదినారాయణ మూర్తిని ఎమ్మెల్యే, ఎంపీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక దిశానిర్దేశం చేయాలనుకున్నారు. అలాగే ఇక్కడ ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఒక బంగారు కోనసీమ జిల్లాగా తయారు చేయాలనుకున్నారు. నాన్నగారు కానీ ఆ టైంలో ఉండుంటే, ఆ టైంలో మీరు అందరూ నాన్నగారు ఉండుంటే మాత్రం ఇది ఒక ఖచ్చితంగా ఒక బంగారు కోనసీమది అయిపోయింది సార్. ఎందుకంటే ఆనాడే ఆయన రావులపాలెం అది కొవ్వూరు మీదకి వెళ్ళిపోయే హైవేని లేదు, అది మార్నింగ్ పేపర్లో చూసినప్పుడు వీళ్ళందరూ నిర్ణయించుకున్నారు. వీళ్ళందరూ నాన్నగారితో మాట్లాడుతూ, సరే అది కొవ్వూరు మీదుగా హైవే వెళ్ళిపోతుందంటే సాయంత్రం లోపల వీళ్ళందరూ మాట్లాడినందుకు నాన్నగారు దాన్ని కొవ్వూరు కాదు రావులపాలెం మార్చడం జరిగింది. అలాగే ఎదురుదాక యానం బ్రిడ్జ్ అనేది అనేక ఇబ్బందులు వచ్చాయి. కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఆ టైంలో ఒక టీం లాగా పనిచేస్తూ ఆ రోజుని ఎంత ఇబ్బందులైనా, ఎంత ఖర్చు అయినా సరే దాన్ని ఆ రోజు మళ్ళా మీరందరూ ఒక అవకాశం ఇచ్చారు. ఇంకా అయిపోయి రాడు ఇక్కడ దాకారు మళ్ళీ రాజకీయాలు మరుకుంటారు చాలా. కానీ మీ అందరి ఆశీస్సులతోటి, దేవుడి ఆశీస్సులతోటి, భగవంతుడి ఆశీస్సులతోటి మళ్ళా 4వసారి శాసనసభ్యుడిగా మీ ముందు నిలబడతాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయడానికి నా సాయశక్తుల నా నియోజకవర్గానికి, నా స్వగ్రామానికి